Difference between trading and investing. ట్రేడింగ్ అంటే మార్కెట్లో షేర్లు కొని తక్కువ కాలంలో ఫ్లక్చుయేషన్స్ ఉత్తేజం తగ్గుదల ద్వారా లాభాలు పొందటమే. ఇది మార్కెట్ ప్రైస్ పై ఆధారపడి ఉంటుంది, ట్రూ వాల్యూ కాకుండా. ట్రేడర్లు కంపెనీ బిజినెస్ గురించి పెద్దగా పట్టించుకోరు. వారు కేవలం మార్కెట్లో ధరల చలనం చూసి ట్రేడింగ్ చేస్తారు. వారు వస్తువుల గుడ్జ్ మరియు కంపెనీ ఆదాయ పరిమాణం గురించి పెద్దగా శ్రద్ధ పెట్టరు. షార్ట్ టర్మ్, కొన్ని నిమిషాల నుంచి కొన్ని నెలల వరకు. టెక్నికల్ అనాలిసిస్, ధర వాల్యూమ్ ఆధారంగా స్టాక్ ని అర్థం చేసుకోవడం. చార్ట్స్ వాడి ట్రేడింగ్ ఐడియాలు తీసుకోవడం. కంపెనీ ఫండమెంటల్స్ పట్ల అసలే ఆసక్తి ఉండదు. లాంగ్ టర్మ్, 3 నుండి 5 సంవత్సరాలకి పైగా. ఫండమెంటల్ అనాలిసిస్, కంపెనీ ఆదాయం, వ్యయాలు, మేనేజ్మెంట్ విశ్లేషణ. ధర మార్పులు చలనం పట్ల ఆసక్తి తక్కువ. వాల్యుయేషన్ ముఖ్యం. క్యాపిటల్ జనరేట్ చేయడం, ట్రేడింగ్ ద్వారా పెట్టుబడి కోసం డబ్బు సంపాదించవచ్చు. ఇది ఎక్కువ ప్రమాదం ఉన్నా ఎక్కువ లాభం వచ్చే విధానం. పని తీరితే ఎక్కువ లాభాలు వస్తాయి. కాపిటల్ గ్రో చేయడం. ఇన్వెస్టింగ్ అంటే తక్కువ ప్రమాదంతో తక్కువ లాభాల గేమ్. దీని ద్వారా డబ్బును దశలవారీగా పెంచుకోవచ్చు, వ్యాపారం లేదా జీతంతో కూడిన ఆదాయంలా. తక్కువ కాలం మార్కెట్ మార్పుల వల్ల లాభపడటం. స్టాక్ విలువలో తక్కువ కాలంలో వచ్చే మార్పుల వల్ల ట్రేడర్లు లాభపడతారు. మార్కెట్లో ఎలాంటి అస్తవ్యస్తత, వొలటిలిటీ ఉన్నా ట్రేడర్లకు అనుకూలం. తక్కువ కాలం మార్పులను పట్టించుకోకపోవడం. ఇన్వెస్టర్లు సాధారణంగా తక్కువ కాల మార్కెట్ మార్పులను పట్టించుకోరు. వాళ్లు కంపెనీ పునాది, మేనేజ్మెంట్, పరిశ్రమ స్థితి వంటి విషయాలపై దృష్టి పెడతారు. చార్ట్స్, కాండిల్స్టిక్స్ ఉపయోగించటం. ట్రేడింగ్లో ధర మరియు వాల్యూమ్ ఆధారంగా చార్ట్లు, ఇండికేటర్లు, కాండిల్స్టిక్స్, ఆసిలేటర్స్ వంటివి ఉపయోగిస్తారు. ఇవి గణితపరమైనవే. యాన్యువల్ రిపోర్ట్స్, ఇండస్ట్రీ రిపోర్ట్స్ ఉపయోగించటం. ఇన్వెస్టింగ్లో కంపెనీ వార్షిక నివేదికలు, పరిశ్రమ నివేదికలు, మేనేజ్మెంట్ మీట్లు వంటి సమాచారాన్ని విశ్లేషించి పెట్టుబడి అభిప్రాయం తయారు చేస్తారు. కొనడం అంటే అమ్మే ఉద్దేశంతో. ట్రేడర్లు స్టాక్స్ ను తక్కువ సమయంలో అమ్మి లాభం కోసం కొంటారు. అంటే కొద్ది రోజుల్లో అమ్మేయాలన్న ఉద్దేశం. కొనడం అంటే నిలిపి పెట్టే ఉద్దేశంతో. ఇన్వెస్టర్లు స్టాక్స్ ను ఎక్కువ కాలం పాటు నిలిపి పెడతారు. సమయంతో వాటి నిజమైన విలువ పెరుగుతుందని ఆశిస్తారు. దీని ద్వారానే లాభం పొందాలని ఉద్దేశం. బిల్ట్ అరౌండ్ క్రౌడ్ ఫాలోయింగ్, పెద్ద మొత్తం జనాలు కొనుగోలు చేసే స్టాక్స్. ట్రేడింగ్ ప్రిన్సిపల్స్ అంటే ట్రేడింగ్ నియమాలు ఎక్కువగా క్రౌడ్ ఫాలోయింగ్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక ట్రేడర్ ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న స్టాక్స్ ను ఎంచుకుంటాడు, పాజిటివ్ రిటర్న్స్ వస్తాయనే ఊహతో. క్రౌడ్ ఫాలోయింగ్ వెనుక ఉన్న ఆలోచన, ఎక్కువ మంది కొంటే ధర పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనం ప్రాఫిట్స్ తో స్టాక్స్ అమ్ముకోవచ్చు. క్యాండల్స్టిక్ ఇండికేటర్స్ మరియు ఆసిలేటర్స్ లాంటి టూల్స్ ఉపయోగించి క్రౌడ్ ఎటువైపు వెళ్తుందో గుర్తించవచ్చు. బిల్ట్ అరౌండ్ కాంట్రేరియన్ అప్రోచ్, ఇతరుల కంటే విభిన్నంగా ఆలోచించడం. ఇన్వెస్టింగ్ అనేది కాంట్రేరియన్ అప్రోచ్ మీద ఆధారపడుతుంది. మార్కెట్లో చాలామందికి నచ్చిన లేదా ఆల్రెడీ చాలా పెరిగిపోయిన స్టాక్స్ ను చేస్తారు, ఎందుకంటే వాటిలో ఆల్రెడీ పాజిటివ్ సెంటిమెంట్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ కొనుగోలు చేసే ప్రమాదం ఉంటుంది. కాంట్రేరియన్ అప్రోచ్ లో మనం ఏమి చేస్తామంటే, జనాలు పెద్దగా చూడని లేదా పట్టించుకొని స్టాక్స్ ను చూడటం. మంచి కంపెనీస్ ను కనుగొనడం, వాటి వాల్యుయేషన్, అంతిమ విలువ చాలా బాగుంటుంది, మార్కెట్లో ఉన్న ధర కన్నా తక్కువగా ఉండొచ్చు. క్యాపిటల్ పెంచుకోవడం, చిన్నగా మొదలై స్థిరంగా పెరగడం. చాలా మంది దగ్గర ఇనిషియల్ క్యాపిటల్, తొలి పెట్టుబడి ఉండదు. అటువంటప్పుడు స్మాల్ క్యాపిటల్ తో ట్రేడింగ్ చేస్తారు. అడిషనల్ రిస్క్ తీసుకుని క్యాపిటల్ పెంచుకుంటారు. ఒకసారి క్యాపిటల్ కొంత పెద్దదిగా అయితే దాన్ని సేఫ్ గా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ లో వేస్తారు.
అలా టైంతో పాటు స్లో మరియు స్టడీగా గ్రో అవుతుంది. కన్క్లూజన్: చాలా మంది ఇలానే తమ కాపిటల్ను పెంచుకున్నారు. వాళ్ళు ట్రేడింగ్ నుండి ఇన్వెస్టింగ్ వైపు మారి స్టడీగా కాపిటల్ గ్రో చేసుకున్నారు. కానీ మనం అందరం తప్పనిసరిగా ట్రేడింగ్ చేయాలన్న అవసరం లేదు. స్టెబుల్ సాలరీ, ప్రాఫిట్స్, లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ తో కూడా మంచి రిటర్న్స్ పొందొచ్చు.